పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్పై లేకుండా చూడడానికి ప్రధాని మోదీ కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతారు. కరోనా లాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని అన్నారు మోదీ. టీమిండియా స్ఫూర్తితో రాష్ట్రాల సహకారంతో సంక్షోభం నుండి బయటపడతామన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమవుతున్నారు. సాయంత్రం 6:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ తో సీఎంలతో మోదీ మాట్లాడతారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో మోదీ తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎల్పీజీ, పెట్రోల్ కొరతపై ప్రధాని చేసే ప్రకటనపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధంతో దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. పెట్రోల్, గ్యాస్ కొరతపై రాష్ట్రాలతో సమన్వయంతో పనిచేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. దేశంలో ఎక్కడా కూడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం వివరణ ఇచ్చినప్పటికీ పలు రాష్ట్రాల్లో పెట్రోల్, వంట గ్యాస్ కోసం భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. పానిక్ బుకింగ్ తోనే సమస్యలొస్తున్నాయని కేంద్రం పదే పదే హెచ్చరించినప్పటికీ పరిస్థితి మారడం లేదు. అందుకే ప్రధాని మోదీ ఈ విషయంలో రాష్ట్రాల సీఎంలను అప్రమత్తం చేయబోతున్నారు. రాష్ట్రాల సన్నద్ధత, పథకాలపై మోదీ మాట్లాడబోతున్నారు. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలపై ఉందన్నారు మోదీ. పార్లమెంట్ సాక్షిగా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్పై కూడా యుద్ధ ప్రభావం స్పష్టంగా ఉందన్నారు. కరోనా కాలం నాటి పరిస్థితులు రావచ్చని హెచ్చరించారు. ఆర్థిక మాంద్యంతో ప్రపంచ దేశాలు తల్లడిల్లే అవకాశం ఉందన్నారు మోదీ. భారత్పై దీని ప్రభావం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో దేశంలో ఇంధన కొరత నెలకొందని, అయితే ఎలాంటి పరిస్థితులొచ్చినా సిద్ధంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు దీర్ఘకాలంగా కొనసాగే అవకాశం ఉందని, దేశ ప్రజలు ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సంక్షోభ సమయంలో రాష్ట్రాలతో టీమిండియా స్పిరిట్ తో కలిసికట్టుగా పనిచేస్తున్నామన్నారు మోదీ.